తెలంగాణ బీజేపీ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్ లో పార్టీ నేతలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. మోడీ 3.0లో పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ సమయంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు కిషన్ రెడ్డి. అలాగే యోగా దినోత్సవ కార్యక్రమ రూపకల్పన కూడా చర్చిస్తున్నారు. రైట్, తెలంగాణ బీజేపీ సమావేశం ప్రారంభమైంది. చూస్తున్నాం, కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఈ మీటింగ్లో పార్టీ నేతలు డీకే అరుణ, అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులపై, అలాగే రాజకీయ పరిస్థితులపై కూడా చర్చిస్తూ ఉన్నారు. మోడీ 3.0లో పాలనకు ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ సమయంలో సాధించినటువంటి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు కిషన్ రెడ్డి. అలాగే యోగా దినోత్సవానికి సంబంధించి కార్యక్రమం కూడా రూపకల్పన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వెంకట్, తెలంగాణ బీజేపీ సమావేశం ప్రారంభమవుతోంది కదా, ఏ అంశాలు చర్చిస్తూ ఉన్నారు ముఖ్యంగా? ప్రధానంగా బీజేపీ ఈ మధ్యకాలంలో కవిత లేఖ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీలో ఒకవైపు ప్రకంపనలు సృష్టిస్తుందనేది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. కేసీఆర్కు రాసిన లేఖలో బీజేపీని టార్గెట్ చేస్తూ కవిత పదే పదే ఆరోపణలు చేస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి, దీన్ని ప్రతి కార్యకర్త అడ్డుకోవాలనేది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవాళ బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటు ఇటు భవిష్యత్ కార్యక్రమాలు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలపై ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకటి కేసీఆర్కి రాసిన కవిత లేఖకు సంబంధించిన అంశం కావచ్చు, బీజేపీ పైన పదే పదే ఆరోపణలు చేయడం కావచ్చు, అట్లనే దీనికి సంబంధించి ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు, అట్లా 11 ఏళ్ళ బీజేపీ పరిపాలన, మోడీ 3.0 ఏడాది పాలన పైన కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో ఈ సమావేశం సారాంశంగా చెప్పుకోవచ్చు. అందులో దాంతోపాటు గతం నుంచి కూడా, గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేది ప్రచారం మాత్రమే కొనసాగింది. కానీ ఎప్పుడైతే కవిత తన లేఖ కావచ్చు, మిగతా ఈ 2-3 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, మొత్తం కూడా బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న ఒప్పందం కవిత బయటపెట్టిందనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ ఇటు అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న ఏదైతే ప్రచారం ఉందో ఇది పూర్తి స్థాయిలో బీజేపీని డ్యామేజ్ చేసినటువంటి నేపథ్యం ఉంది. గతంలో బీసీ ముఖ్యమంత్రి అన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టలేకపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ సొంత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సొంత కూతురే ఈ విధంగా ఆరోపణలు చేయడం ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పార్టీ ఒక వర్క్షాప్ నిర్వహించుకుంటుంది. అసలు ఇట్లాంటి ప్రచారాల వైపు నుంచి ఏ విధంగా బయటపడాలి, కవిత పూర్తి స్థాయిలో బీజేపీ పైన చేస్తున్నటువంటి ఆరోపణల నుంచి ఏ విధంగా బయటికి రావాలి, అట్లనే 3.0 మోడీ పరిపాలన ఏడాది పాలన అవుతుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాలు కావచ్చు, తెలంగాణకి ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, అట్లనే భవిష్యత్ కార్యక్రమాలు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్తేనే భవిష్యత్తుకు అవకాశం ఉంటుంది. లేదంటే మళ్ళీ అదే ప్రచారం, అదే సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా ఉందనేది బీజేపీ ఇప్పటికే అంచనా వేసింది. అంచనా ప్రకారమే ఇప్పటికీ క్యాడర్ను అలర్ట్ చేస్తోంది, రాష్ట్ర నాయకత్వాన్ని కూడా అలర్ట్ చేస్తోంది. అందరూ కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పింది. ఇప్పటికే ప్రారంభమైంది. కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వ్యవహారాల పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పూర్తి స్థాయిలో ఒకవైపు లేఖకు సంబంధించి
కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు ఒకవైపు ఉన్నాయి. అట్లనే బీజేపీకి సంబంధించిన కాళేశ్వరం అంశంలో కూడా ఈటల రాజేందర్ నోటీసులు రావడం, నేతలందరూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, ఇటు కవిత లేఖ కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇట్లా నేతల మధ్యలో కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎవరంతకు వాళ్ళు మీడియా సమస్యలు పెట్టడం, ఎవరంతకు వారు దానికి సంబంధించి మాట్లాడడం కావచ్చు, ఇదంతా కూడా పార్టీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే అవకాశం ఉందనేది బీజేపీ నాయకత్వాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి ఇటు రాష్ట్ర క్యాడర్తో పాటు ఇటు పార్టీ ఏదైతే కింది స్థాయి క్యాడర్ను కూడా కాపాడుకునే ఉద్దేశంలోనే ఇవాళ జిల్లాల అధ్యక్షులతో పాటు ఇటు ఆఫీస్ బేరర్సు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అట్లనే ఇటు ఎమ్మెల్సీలతో పాటు అందరినీ కూడా ఇవాళ ఒక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఎదుర్కోవాలి, అట్లనే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ వాస్తవాలు ఎంత, ఏ విధంగా ఒక్కటవుతుంది, ఎవరితో చర్చలు జరిపారు, బీఆర్ఎస్ బీజేపీలో ఏ విధంగా విలీనం అవుతుంది అనే అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లనే రాబో కార్యక్రమాలు యోగా కావచ్చు, ఎన్విరాన్మెంట్ డే కావచ్చు, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే విధంగా యోగా డే కూడా అంతర్జాతీయ యోగా డే కూడా వస్తుంది. దాని మీద కూడా కార్యక్రమాలు నిర్వహించాలని దాని మీద కూడా చర్చ జరుగుతుంది. దీంతోపాటు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ మీద ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ మధ్యలో మాటల యుద్ధం కొనసాగుతుంది. బీజేపీ ఆపరేషన్ సింధూర్ను రాజకీయంగా వాడుకుంటుందంటూ ఒకవైపు కాంగ్రెస్ విమర్శిస్తుంది. కాదు ఇది బీజేపీ రాజకీయంగా వాడుకోవట్లేదు, కావాలనే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ను తప్పుదోవ పట్టిస్తోంది, ఆర్మీని అవమానపరుస్తుందంటూ కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్యలో వారు కొనసాగుతుంది. కాబట్టి ఇటు ఆపరేషన్ సింధూర్ మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే బీజేపీకి డ్యామేజ్ చేస్తున్నటువంటి అంశాలు, ఒకటి కవిత లేఖ కావచ్చు, కవిత చేస్తున్న ఆరోపణలు కావచ్చు, అట్లనే ఆపరేషన్ సింధూర్లో తిరంగ ర్యాలీల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రెండో అంశాలతో పాటు అట్లనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుంది, ఒక ఒప్పందం ప్రకారమే పనిచేస్తున్న ఈ అంశం కూడా పూర్తిగా బీజేపీకి డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయనే అంచనాలో బీజేపీ ఉంది. కాబట్టి ఇట్లాంటి సీరియస్గా ఉన్నటువంటి అంశాల మీద ప్రధానంగా ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగా ఇస్తున్నారు, ఆయన కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. వారితో పాటు ఈ మొత్తం క్యాడర్ అంతా కూడా తాజా రాజకీయ పరిస్థితులపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి ఎక్కడ ఏం చేయాలన్న దాని మీద ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం, గత అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైన సంకేతాలు బలంగా ఉన్న నేపథ్యంలోనే బీజేపీ గత ఎన్నికల్లో ఓటమి చవి చూసింది, పూర్తి స్థాయిలో బలాన్ని పెంచుకోలేకపోయింది అనేది ప్రచారం మాత్రమే సాగింది. కానీ కవిత చేసినటువంటి ఆరోపణలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం నిజమే అనే సంకేతాలు ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఇందులో నుంచి ఏ విధంగా బయటపడుతుంది, ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, కవిత మళ్ళీ కేసీఆర్ కూతురు కవిత చేయడం, ఆరోపణలు చేయడం, ఇట్లాంటి అంశాల మీద చాలా క్లిష్టమైన అంశాలు ఇవన్నీ కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి, కావాలనే ముందుకు వెళ్తున్నాయి అనే సంకేతాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో క్యాడర్ను ఏ విధంగా సన్నద్ధం చేస్తుంది, ఇట్లాంటి అపవాదుల నుంచి ఏ విధంగా బయటపడుతుంది అనేది అయితే కొంత చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.